వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం తత్వమసి అనే ఒక మహావాక్యం అని చెప్పి ఇప్పుడు వరకు తెలుసుకున్నాము. తత్వమసి అంటే అది నీవు అయి ఉన్నావు, నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు, కాకపోతే నీకు తెలియడం లేదు. అందుకని ముక్తి అంటే తెచ్చుకునేది కాదు, తెలుసుకునేది. ఆ తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని తత్వమసి అనే మహావాక్యం చెప్తుంది. ఆ తెలుసుకోవడం ఎట్లా అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఆ తెలుసుకుంటే అమృతత్వమే, అటువంటి అమృతత్వాన్ని ఇచ్చేది అద్వైతం మాత్రమే అని మొట్టమొదట్లోనే ఆయన హెచ్చరిస్తాడు. అద్వైత అమృత వర్షిణి భగవతి నారాయణీయ స్వయం అని ఆయనే స్వయంగా అద్వైతం ఎప్పుడైతే మీకు తెలిసిపోతుందో అప్పుడే మీరు ఇదివరకే ముక్తులు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. అందుకని దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మొట్టమొదటిలో చెప్పాడు. మనం ఇదివరకే ఈ ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అనే మాటలు విన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు కొంచెం శాస్త్రీయమైన దృక్పథంతో లోతుకు పోదలుచుకున్నాం కాబట్టి ఒక్కసారి ఆ 4 మాటల్ని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొంచెం లోపలికి పోయి అద్వైతాన్ని స్టడీ చేద్దాం. కేవలం కంటికి కనిపించేటువంటి జీవుడు ఉన్నాడు, కంటికి కనిపించే జగత్తు ఉంది, ఈ రెండు కలిసి ఉంటాయి, ఇది తప్ప మరొకటి ఏమీ లేదు అని చెప్పేవాళ్ళని నాస్తికులు అంటారని చెప్పి తెలుసుకున్నాం. కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా పరమాత్మ లేక భగవంతుడు ఒకరు ఉంటారు. ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయనే జగదీశ్వరుడు. ఆయననే మనల్ని సక్రమంగా ఉండేటట్లుగా, సుఖంగా ఉండేటట్టుగా జాగ్రత్త పడతా ఉన్నాడు. ఆయన కంటి కనపడకపోవచ్చు, కానీ కనపడనంత మాత్రాన లేడు అనుకోవడానికి వీల్లేదు. మనము రోజు గాలి పీలుస్తున్నాము, గాలి కనపడడం లేదు, అయినంత మాత్రాన గాలి లేదని చెప్పి మనం ఎట్లయితే అనుకోవడం లేదో పరమాత్మ కూడా అంతే, కంటికి కనపడడు కానీ ఆయన ఉండబట్టే మనం ఉన్నాము అన్న సంగతి వివరించేదాన్ని ద్వైత సిద్ధాంతం అంటాం. మధ్వాచార్యులు ప్రచారంలో తెచ్చిన ఈ ద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ 3 ఉన్నాయి, 3 విడివిడిగా ఉన్నాయి, దేనికై స్వతంత్రంగా జీవిస్తూ ఉంటాయి అని చెప్తుంది. అంటే 3 స్వతంత్ర రాజుల మాదిరిగా ప్రపంచం ఉంటుందని చెప్పి మనకు ద్వైత సిద్ధాంతం వివరిస్తుంది. దీని మీద ఒక మెట్టు పైకి తీసుకుని పోయి రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదన చేసినారు. ఆయన ఏమంటాడంటే 3 సామంత రాజులు స్వతంత్ర రాజులు కాదు, మిగిలిన ఇద్దరు సామంత రాజులు, ఒక్క జగదీశ్వరుడు మాత్రమే స్వతంత్ర రాజు. ఈయన ఈ ఇద్దరిని సంరక్షిస్తూ ఉంటాడు. అంతేకాదు కొంచెం మార్గం తప్పినట్లయితే సరి చేస్తా కూడా ఉంటాడు. కాబట్టి ఈయన స్వతంత్ర రాజు, వీళ్ళిద్దరూ సామంత రాజులు అని చెప్పేది విశిష్టాద్వైతం. ప్రస్తుతం మనమంతా కూడా ఈ విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తూ ఉంటాం. విశిష్టాద్వైతం ప్రకారం నేనున్నాను, నా చుట్టూ ప్రపంచం ఉంది, కనిపించకపోయినా శ్రీ మహావిష్ణువు లేక పరమాత్మ అక్కడ ఉన్నాడు అని చెప్పి మనం నమ్ముతాం. అయితే పరమాత్మను కాదు ఇక్కడ మనం పూజిస్తున్నది, ఆ పరమాత్మ యొక్క వ్యక్తమైన రూపం శ్రీ మహావిష్ణువుని ఇక్కడ మనం తీసుకుంటాం. దీనికి విరుద్ధంగా శంకరాచార్యుడు వ్యాప్తి చేసినటువంటి అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక స్వతంత్ర రాజు లేడు, ఇద్దరు సామంత రాజులు లేడు, ఉండేది ఒకే ఒక చక్రవర్తి, స్వయం సహా చక్రవర్తి ఒక్కడే ఒక్కడున్నాడు. అతని ప్రతినిధులు ఎవరైనా పరిపాలన చేస్తూ ఉండొచ్చు, కానీ ఉండేది ఒకే ఒక పాలకుడు అని చెప్పేదాన్ని మనము అద్వైత సిద్ధాంతం అని చెప్పి అంటాం. అందుకనే ఈ ప్రతిపాదన చేసేటప్పుడు అద్వైత సిద్ధాంతం కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక మనకు అర్థమైనట్లయితే తర్వాత ముక్తిని సాధించడం దాంట్లో సులభమైన మార్గం. ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం వినేటప్పుడు సులభంగానే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఉన్న సంగతి మనకు తెలుసు, జగత్తు ఉన్న సంగతి మనకు తెలుసు, అప్పుడప్పుడు వింటున్నాం కాబట్టి శ్రీ మహావిష్ణువు ఉన్నాడు సంగతి కూడా మనకు తెలుసు, కాబట్టి ఇది తేలిగ్గా అర్థమవుతుంది. కానీ ఈ జీవుడు
ఈ జగదీశ్వరుడి దగ్గరికి, ఆ పైన ఉండేటువంటి పరమాత్మ దగ్గరికి పోవాలంటే చాలా కష్టతరమైనటువంటి మార్గం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత భూమికి పైన ఉండేటువంటి అన్ని లోకాలు దాటుకొని పైన ఉండేటువంటి సత్యలోకాన్ని లేక వైకుంఠాన్ని లేక కైలాసాన్ని చేరుకుంటే తప్ప ముక్తిని పొందడానికి అవకాశం లేదు. అంటే ఇది చాలా 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 కష్టతరమైనటువంటి పని. అసాధ్యమని అనడం లేదు, కానీ చాలా చాలా కష్టమైనటువంటి పని అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న అద్వైత సిద్ధాంతం సులభంగా మనకు అర్థం కాదు, కానీ కొంచెం కష్టపడి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ లోతుగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు తర్వాతి కాలంలో సులభంగా మనం ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే జనరల్గా పరమాత్మని వర్ణించేటప్పుడు రెండు రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఒకరేమో విష్టాద్వైతంలో చెప్పినటువంటి పరమాత్మ, ఆయన శ్రీ మహావిష్ణువు. మరొకరేమో ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి పరమాత్మ, ఆయనేమో కేవలం నిరాకార నిర్గుణుడు అయినటువంటి పరమాత్మ. ఈ పరమాత్మలు ఇద్దరు కూడా మనకు అవసరమే. మనకు మొదట్లో ఒకరు అవసరమైన ఆ నిరాకారాన్ని పట్టుకోవడానికి ముందు సాకారాన్ని ఆలంబన చేసుకుని తర్వాత నిరాకారం దగ్గరికి మనం పోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరి వర్ణన ఎట్లా ఉంటుందనే చూద్దాం. దీంట్లో నిగమము అంటే వేదము అని చెప్పారు. నిగమాంతము అంటే వేదము యొక్క అంతము లేక వేదాంతము లేక ఉపనిషత్తులు అని చెప్పేస్తారు. ఉపనిషత్తులు వర్ణించేటువంటి బ్రహ్మ ఎవరు అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ లేక ఆత్మ మాత్రమే. రెండు లేవు. మనం తాత్కాలికంగా నేను వేరే ఆయన వేరే అనుకుంటాం కాబట్టి, ఆయన పరాయవాడు అనుకుంటాం కాబట్టి ఆయన పరమాత్మ అనుకుంటాం. మనము ఆత్మనే, ఆయన ఆత్మే, ఉండేది ఒకే ఒక ఆత్మ. అయితే ఈ ఆత్మ అనేది పూర్తిగా జ్ఞాన స్వరూపం. దీనికి ఆకారం అంటూ ఏమీ లేదు. ఇది అనంతంగా వ్యాపించి ఉంటుంది. ఇది జ్ఞాన స్వరూపమే. ఇక్కడ చెప్పుకునేటువంటి జగదీశ్వరుడు లేక దీనికే మరొక పేరు భగవంతుడు. గురువు గారు, అమ్మా ఈ రోజు కొంచెం వాల్యూమ్ తక్కువ వస్తుంది గురువు గారు మీ దగ్గర నుంచి. అవునమ్మా, ఇప్పుడు ఫోన్ లో అనుకున్నాను. అంటే ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నాను, దానివల్ల అనుకుంటే ఆఫ్ చేస్తా ఉండండి. ఓకే, ఇప్పుడు బాగా వినిపిస్తున్నామా? బాగా వినిపిస్తున్నామా ఇప్పుడు? అదే ఆ ఫ్యాన్ ఏం చేస్తున్నట్టే ఇంకా వాయిస్ ముందుకు పోకుండా వెనకకు పోయేటట్టు చేస్తుంది. సారీ. ఇదేమో వేదము విశిష్టాద్వైతంలో వర్ణించేటువంటి బ్రహ్మ. వేదాంతంలో లేక ఉపనిషత్తులో వర్ణించేదేమో కేవలం నిర్గుణమైనటువంటి పరమాత్మని వర్ణిస్తుంది. ఈ నిర్గుణమైనటువంటి పరమాత్మ వ్యక్తీకరణ చెందినప్పుడు ఆయన భగవంతుడని పిలువబడతాడు. భగవంతుడంటే
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటిది. ఒకే నాణ్యానికి ఉండేటువంటి బొమ్మ పరుసు విష్ణువు, శివుడు అయితే దాని అంచులో ఉండేది బ్రహ్మ. ఈ ఇద్దరికి తేడా ఏమిటంటే ఇది అవ్యక్తం, ఇది వ్యక్తం. ఇది అనంతం, ఇది పరిమితం. విష్ణువు ఏమో వైకుంఠానికి, శివుడు కైలాసానికి, బ్రహ్మ సత్యలోకానికి పరిమితం. వాళ్ళు కనిపిస్తారు వ్యక్తము, ఈయన అవ్యక్తం. కాబట్టి ఈ అవ్యక్తాన్ని పట్టుకోవడానికి మొదట్లో ఈ భావన అవసరమే, కానీ ఇక్కడితో ఆగిపోకూడదు. లేక ఈ పద్ధతిలో మనం ప్రయత్నం చేసినట్లయితే చాలా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ పద్ధతిని వదిలిపెట్టి మనం ఈ ఉపనిషత్ పద్ధతి దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిగమంలో వర్ణించేటువంటి బ్రహ్మ వేరు, నిగమాంతంలో వర్ణించేటువంటి బ్రహ్మ ఈయన. ఈ ప్రతిపాదన చేసిన వాడు శంకరాచార్యుడు. ఆయన ఏమన్నాడంటే, ఈ జీవుడు లేడు, జగత్తు లేదు, జగదీశ్వరుడు లేదు, ఉండేది ఒకే ఒక చక్రవర్తి మాత్రమే, ఆయన పరమాత్మ, ఈయన ఒక్కడే ఉండేది, ఇంకెవరు లేరు అన్నాడు. అందుకనే జీవుడిని కొట్టేస్తున్నాము, జగత్తును కొట్టేస్తున్నాము, జగదీశ్వరుని కొట్టేస్తున్నాం. కొట్టేసి ఆయన ఏం ప్రతిపాదన చేస్తున్నాడంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని ప్రతిపాదించడం అని చెప్పి ఇది వరకు తెలుసుకుంది. ఇప్పుడు ఇంకొక దాని తర్వాత పదాన్ని కూడా తేలుస్తున్నాం. జీవో బ్రహ్మైవ నా పరం. ఈ జీవుడు కూడా వేరే అనుకుంటున్నావేమో, జీవుడు వేరే కాదు, జీవుడు కూడా బ్రహ్మనే. బ్రహ్మైవ, జీవుడు బ్రహ్మ మాత్రమే, నా పరం, ఇంకొకటి వేరే లేదు. జీవుడు వేరే, జీవాత్మ వేరే, పరమాత్మ వేరు వేరుగా లేవు. ఇది సపరేట్గా ఉండేటివి కాదు, నా పరం. ఈ జీవుడు కూడా బ్రహ్మ మాత్రమే అని చెప్పేది శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ మాటని మొదటి క్లాసులో మనం పరిశీలించినప్పుడు అప్పుడు ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినాను అంటే, బ్రహ్మ సత్యం అంటే శాశ్వతంగా ఉండేది అని చెప్పి పేర్కొన్నాం. కాబట్టి ఎప్పటికీ ఇది ఉంటుంది, దీనికి ఎప్పుడు జననం లేదు, మరణం లేదు, ఆది మధ్యాంత రహితం, కాబట్టి ఇది శాశ్వతమైనది, సత్యం అన్నాం. అయితే ఇది కనపడదు, మనకు జీవుడు కనిపిస్తాడు, జగత్తు కనిపిస్తుంది. ఒకళ్ళు జగదీశ్వరుడు కనపడకపోయినా, శ్రీ మహావిష్ణువు లేకపోతే శివుడో బ్రహ్మ కనపడకపోయినా ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. మరి ఇవి లేవని ఎందుకు అంటున్నారంటే, అప్పుడు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, ఇవన్నీ కూడా సత్యం కాదు, నిజాలు అని చెప్పి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఈ రెండు పదాలని కలిపి ఒకే మాదిరిగా ఉపయోగిస్తాం. సత్యమన్నా నిజమన్నా ఒకటే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చిన్న వర్గీకరణ చేసినాము. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది, నిజం అంటే అశాశ్వతమైనది, లేక జనించి గతిస్తుంది. ఇవి జనించి గతిస్తాయి కాబట్టి నిజాలు. ఇది ఎప్పుడుకు జనించదు, ఎప్పుడుకి గతించదు కాబట్టి ఇది సత్యం అని చెప్పి ఆ రోజు నిర్వచించినాం. కానీ ఇవాళ ఇంకొక అడుగు ముందుకు పోయి ఈ పదాన్ని కూడా తీసేస్తున్నారు. బ్రహ్మ మాత్రం సత్యమే, దీంట్లో మార్పు ఏమీ లేదు. బ్రహ్మ శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది, జ్ఞానంతో నిండి ఉన్నది బ్రహ్మ. మరైతే ఈ జగత్తు లేక ఈ జీవేశ్వరుడు, జీవుడు ఇవన్నీ కలిపి కూడా జగత్ అనే మనం అంటాం. ఇదంతా ఏమిటంటే మిథ్య అని చెప్పి ఆది శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆ రోజు మిథ్య అనే మాటకి ఏమర్థం చెప్పుకున్నామంటే, అది నిజం, జనించి గతిస్తాయన్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొత్త నిర్వచనం ఏమిటంటే, మిథ్య అంటే అది వస్తువుగా కనిపిస్తుంది, లేక ప్రపంచంగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది వస్తువు కాదు, అది ప్రపంచం కాదు, శక్తే వస్తువుగా మారి కనిపిస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకని దాన్ని మిథ్య అని చెప్పి అంటాం. మనం మంచి ఎండ పొద్దున కారులో పోతుంటే ఎదురుగా రోడ్డు మీద నీళ్లు కనిపిస్తాయి. అక్కడ నీళ్లు అనేది మిథ్య. వాస్తవానికి అక్కడ ఉన్నది సూర్యరశ్మే రకరకాలైనటువంటి గాలి పొరల్లో మార్పు చెందడం వల్ల నీళ్ల మాదిరిగా మనకు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిని మనము మిథ్య అని చెప్పి అంటాం. అంటే ఒకదానికి బదులుగా మరొకటి అనుకుంటున్నాం, మనం పొరపాటు పడుతున్నాం. వాస్తవానికి అక్కడ ఉన్నది కూడా బ్రహ్మనే, ఇంకొకటి అంటూ ఏమీ లేదు. కాకపోతే ఈ మిథ్య అంటే అది మనం చూడడానికి కంటికి శక్తి వస్తువుగా మారి కనిపిస్తున్నది,
నిజానికి అక్కడ శక్తి అనేది ఒకటి లేదు, వస్తువు అనేది లేదు, ఉండేదంతా కూడా సత్యం మాత్రమే, కొట్టి బ్రహ్మ మాత్రమే. నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకునేటప్పుడు సామాన్యంగా ఈ ప్రార్థన శ్లోకాన్ని చెప్తారని చెప్పి అనేటప్పుడు అసతోమ సద్గమయ అనే మాటలో అసత్తు అంటే శరీరము లేక ప్రపంచము, సత్ అంటేనేమో పరమాత్మ లేక సత్యము అని చెప్పి తెలుసుకున్నాం. మనం పొరపాటున అసత్తును పక్కకు పెట్టి పరమాత్మని చేరుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రెండు పరస్పరమై వ్యతిరేకం అని చెప్పి భావిస్తున్నాము. కానీ వాస్తవానికి ఈ రెండు పరస్పరం వ్యతిరేకం కాదు. ఈ అసత్తును లేక ఈ శరీరాన్ని ఉపయోగించే ఆ సత్తును లేక పరమాత్మను పట్టుకోవాలా అని చెప్పి నేను చెప్పుకున్నాం. కానీ అది కూడా స్థూలమైనటువంటి దృష్టే. నిజానికి అక్కడ సత్ అనేది ఒకటి, అసత్ అనేది ఒకటి, వెలుతురు అనేది ఒకటి, చీకటి అనేది ఒకటి, అట్లాగే మృత్యు అనేది ఒకటి, జన్మ అనేది ఒకటి. రెండు వేరువేరుగా గనక ఉండినట్లయితే అప్పుడు అది అద్వైత సిద్ధాంతం కాదు, తిరిగి ద్వైత సిద్ధాంతమే అవుతుంది. ద్వైతం అంటే రెండు ఉన్నాయని చెప్పి అర్థం. ఇక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటే అని చెప్పేదే శంకరాచార్యుడి యొక్క సిద్ధాంతం. అందుకని ఇప్పుడు శంకరాచార్యుడు ఏమంటున్నాడంటే, మీరు దేన్నైతే జగత్ అని చూస్తున్నారో, దేన్నైతే వస్తువు అని చెప్పి మీరు భావిస్తున్నారో, ఆ వస్తువు నిజానికి అది వస్తువు కాదు, శక్తి యొక్క మారు రూపము అని చెప్పి అంటున్నాడు. ఆ శక్తి గడ్డగట్టినట్లయితే అది వస్తువుగా మారి మీకు కనిపిస్తూ ఉంది తప్ప నిజానికి అక్కడ వస్తువు అంటూ ఏమీ లేదు. మనం పొరపాటు పడుతున్నాం. శక్తిని చూసి, వస్తువుని చూసి శక్తిని కనుక్కోలేకపోతున్నాం, లేక ఈ వస్తువు శక్తి అన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం అని చెప్పి అతను పేర్కొన్నాడు. ఇది శంకరాచార్యుడు చెప్పినప్పుడు ఏమని చెప్పినాడు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పినప్పుడు దాన్ని అతను నిరూపించలేకపోయినాడు. మనకు ఏదైతే ప్రపంచంగా వస్తువుగా కనిపిస్తుందో అది వస్తువు కాదు, శక్తి గడ్డగట్టిన రూపము అనేది ఒక ల్యాబొరేటరీలో అతను నిరూపించడానికి అతనికి సాధ్యం కాలే. కాబట్టి తర్వాతి కాలంలో వాస్తవానికి అద్వైతం వచ్చిన తర్వాతనే ద్వైతము, విశిష్టాద్వైతం వచ్చినాయి. అంటే దాన్ని పూర్తి అందరూ నాస్తికుల కింద మారిపోతారేమో అని చెప్పి నాస్తికులను ఆస్తికులుగా మార్చడం కోసం ఒక 2 మెట్లను తర్వాత కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం ఇదే. మనకి ఏదైతే ప్రపంచంగా కనిపిస్తుందో నిజానికి అది ప్రపంచం కాదు, వస్తువు కాదు, శక్తి గడ్డగట్టిన రూపం అని శంకరాచార్యుడి యొక్క ఉద్దేశం. అతను నిరూపించలేకపోయినాడు. కానీ మన అదృష్టం కొద్దీ 2022లో ఒక 3 ఫిజిక్స్ శాస్త్రవేత్తలు వాస్తవానికి ఈ వస్తువు అని చెప్పి మనం ఏదైతే అనుకుంటున్నామో అది వస్తువు కాదు, శక్తి యొక్క రూపము అని చెప్పి తెలియజేసేటువంటి ఒక గొప్ప పరిశీలన చేసి అది ల్యాబొరేటరీలో నిరూపించినారు. ఆ నిరూపించినటువంటి అంశాన్ని ఇప్పుడు మనకు తేజ కొద్దిసేపట్లో చూపించబోతున్నాడు. ఇది యూట్యూబ్లో మీకు సులభంగా అర్థం కావడం కోసం తెలుగు బడి అనే దాంట్లో ఉంది. అది ఆ తెలుగు బడి క్వాంటమ్ అని కనుక టైప్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూడబోయేటువంటి వీడియో వస్తుంది. ఇది వీడియో బిగినింగ్ నుంచి ఉండదు, అదంతా మనకు టైం చాలదు. కాబట్టి మనకు అవసరమైనటువంటి ప్రాంతాన్ని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఆ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు తేజ గారు చూపిస్తారు. చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మన యొక్క దృష్టి లేక భావన అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ భావనను మార్చింది ఈసారి ఋషులు లేకపోతే వేదాంతులు కాదు, శాస్త్రవేత్తలు మార్చబోతున్నారు. శంకరాచార్యుడి సిద్ధాంతానికి దగ్గరగా వచ్చి చెప్పబోతున్నారు. కొంచెం జాగ్రత్తగా దయచేసి పరిశీలించండి. అవసరమైతే మళ్ళీ మీరు తర్వాత చూడండి. స్టార్ట్ చేయండి. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, దీనిని కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవైపు టెన్నిస్ బాల్స్ ని షూట్ చేసే గన్ ఉంది. సింగిల్ స్లిట్ అంటే మధ్యలో పొడవైన రంధ్రం ఉన్నటువంటి ఒక బోర్డు వంటిది ఉంది. దానికి వేరొక వైపు మరొక గోడ ఉందనుకోండి. ఇప్పుడు ఈ వైపు నుండి టెన్నిస్ బాల్స్ ని షూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చాలా వరకు బాల్స్ మధ్యలో ఉన్న బోర్డుకి తగిలి ఆగిపోతాయి. కానీ కొన్ని మాత్రం మధ్యలో ఉన్న గ్యాప్ ద్వారా వెళ్లి అటువైపు ఉన్న గోడకి తగులుతాయి. అలా తగిలినప్పుడు అక్కడ ఒక మార్క్ ఏర్పడితే అది ఈ విధంగా ఒక ప్యాటర్న్ లా ఉంటుంది. సరే, ఇప్పుడు మధ్యలో సింగిల్ స్లిట్ ని కాకుండా డబుల్ స్లిట్ ని పెడితే 2 ప్యాటర్న్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ ని మనం పార్టికల్స్ తో చేసినట్టు అన్నమాట. నెక్స్ట్ ఇదే టెస్ట్ ని వేవ్స్ తో చేద్దాం. ఇప్పుడు నీటిలో వేవ్స్ ని సింగిల్ స్లిట్ ద్వారా పంపి చూద్దాం. ఇప్పుడు అలలు మధ్యలో ఉన్న స్లిట్ ద్వారా ప్రయాణించి వెనక ఉన్న స్క్రీన్ మీద సింగిల్ లైన్ ని ఫామ్ చేస్తాయి. కానీ మధ్యలో డబుల్ స్లిట్ ని పెట్టి వేవ్స్ ని పంపినప్పుడు ఆ డబుల్ స్లిట్ ద్వారా ప్రయాణించిన వేవ్స్ అనేవి 2గా మారి
అటువైపు ఒకదానితో ఒకటి కలుసుకోవడం వల్ల స్క్రీన్ మీద ఈ విధమైన 2 కన్నా ఎక్కువ లైన్స్ ఉండే ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే టెస్ట్ ని శాస్త్రవేత్తలు క్వాంటం లెవెల్లో ఎలక్ట్రాన్స్ ని పంపి చూశారు. ముందుగా సింగిల్ స్లిట్ ద్వారా ఎలక్ట్రాన్స్ పంపినప్పుడు టెన్నిస్ బాల్స్ లాగానే సింగిల్ లైన్ లో ప్యాటర్న్స్ ఫామ్ చేశాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే డబుల్ స్లిట్ ద్వారా ఎలక్ట్రాన్స్ ని పంపినప్పుడు కూడా 2 లైన్స్ తో కూడిన ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి కదా, కానీ అవ్వలేదు. పార్టికల్ రూపంలో ఉండే ఎలక్ట్రాన్స్ డబుల్ స్లిట్ ద్వారా పంపినప్పుడు వెనక 2 కన్నా ఎక్కువ లైన్స్ ఉండే వాటర్ వేవ్స్ ని పంపినప్పుడు ఏర్పడిన ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ని ఏర్పాటు చేశాయి. కానీ మనం పంపిన ఎలక్ట్రాన్స్ అనేవి పార్టికల్స్ కదా, మరి వేవ్స్ కి సంబంధించిన ప్యాటర్న్ ఎందుకు వచ్చింది అనేది శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ పార్టికల్స్ గా పంపిన ఎలక్ట్రాన్స్ అనేవి డబుల్ స్లిట్ దగ్గరికి వెళ్లేసరికి వేవ్స్ లా మారి మనం పంపిన ఒకే ఎలక్ట్రాన్ ఒకే సమయంలో ఆ 2 మార్గాల ద్వారా ప్రయాణించి వేరొక వైపు ఒకదానితో ఒకటి కలుసుకుని ఇలా వేవ్స్ కి సంబంధించిన ప్యాటర్న్స్ ని ఏర్పరుస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది సైంటిస్టులకు అర్థం కాలేదు. దానితో ఆ డౌట్ ని క్లియర్ చేయడం కోసమని ఎలక్ట్రాన్ డబుల్ స్లిట్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందో గుర్తించడానికి అక్కడ ఒక డిటెక్టర్ ని పెట్టారు. అయితే ఈసారి శాస్త్రవేత్తలు ఒక దిమ్మ తిరిగే విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే డిటెక్టర్ లేనప్పుడు పంపిన ఎలక్ట్రాన్స్ అనేవి పార్టికల్ రూపం నుండి వేవ్స్ గా మారి డబుల్ స్లిట్ ద్వారా ప్రయాణించి ఈ విధమైన ప్యాటర్న్స్ ని ఏర్పరిచాయి కదా, కానీ ఈసారి డిటెక్టర్ ని పెట్టినప్పుడు మాత్రం ఎలక్ట్రాన్లు వేవ్స్ రూపంలో మారకుండా నార్మల్ గా పార్టికల్స్ రూపంలోనే ప్రయాణించి మనం ముందు ఏదైతే టెన్నిస్ బాల్స్ ఏర్పరిచిన ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఏ డిటెక్టర్ లేనప్పుడేమో వేవ్స్ లా ప్రయాణించి డిటెక్టర్ ద్వారా అబ్జర్వ్ చేసినప్పుడు నార్మల్ గా పార్టికల్స్ లా ప్రవర్తిస్తున్నాయి. మళ్ళీ అక్కడ ఉన్న డిటెక్టర్ ని తీసివేసి ఎలక్ట్రాన్స్ ని పంపినప్పుడు అవి మళ్ళీ వేవ్స్ కి సంబంధించిన ప్యాటర్న్స్ ని ఏర్పరుస్తున్నాయి. అంటే వాటిని ఎవరో గమనిస్తున్నారనే విషయం ఈ ఎలక్ట్రాన్స్ కి తెలిసే అవి ఎలా తమ రూపాన్ని మార్చుకుంటున్నాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు ఎవరో తమని గమనిస్తున్నారనే విషయం ఎలక్ట్రాన్స్ కి ఎలా తెలుస్తుంది? నిజంగా ఇది ఒక అద్భుతం కదా. ఇలాంటిదే క్వాంటం ప్రపంచంలో ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఉంది. అదేమిటంటే క్వాంటం ఎంటాంగిల్మెంట్. అంటే ఏమైనా 2 పార్టికల్స్ ఒకేసారి క్రియేట్ అయినా. ఇప్పుడు మీరు చూసింది వెంటనే మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. చాలా ఫాస్ట్గా చెప్తాడు కాబట్టి కొంచెం గందరగోళం కూడా ఉండి ఉండొచ్చు. కొంచెం దీన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ట్రై చేస్తాను. దయచేసి తర్వాత మీరేం చేస్తారంటే తెలుగు బడి క్వాంటం అని టైప్ చేయండి. దాంతో ఈ వీడియో వస్తుంది. ఈ వీడియో యాక్చువల్గా 1/4 అయిన తర్వాత ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది వస్తుంది. కాబట్టి మొత్తం వీడియోని చూసేసేయండి, నష్టం ఏం లేదు. ఒక రకమైన అవగాహన మనకు వస్తుంది. వాస్తవానికి ఇప్పటికే యూట్యూబ్లో ఇటువంటి వీడియోలు చాలా వచ్చేసినాయి క్వాంటం సిద్ధాంతం మీద. ఆ క్వాంటం సిద్ధాంతం గురించి కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. శాస్త్రవేత్తలు ఏం చేసినారంటే ఇక్కడ ఒక పెద్ద బోర్డుని పెట్టి దీనికి ఎదురుగా సన్నటి చీలిక ఉండేటువంటి ఇంకొక రేకును పెట్టినాడు. అంటే ఇదంతా సాలిడ్గా ఉంది. దీంట్లోంచి టెన్నిస్ బాల్స్ ని లేక గోళీల్ని షూట్ చేస్తున్నారని చెప్పి అనుకుందాం. ఇవి ఇక్కడికి పోయి తగిలినప్పుడు ఒకటే గనక చీలిక ఉండినట్లయితే, సింగిల్ స్లిట్ ఉండినట్లయితే ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. వస్తువులు ఇక్కడ తాకినప్పుడు ఇట్లా ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. లేదా దీంట్లోంచి మనం వస్తువుని పంపించడానికి బదులుగా ద్రవాన్ని పంపించినాం అనుకుందాం. ద్రవం అంటేనే ప్రవాహము, ప్రవాహం అంటేనే శక్తి. ద్రవాన్ని పంపించినప్పుడు కూడా ఒకే ఒకటి మాత్రమే ఏర్పడుతుంది. సరే, అక్కడితో ఊరుకోలే వీళ్ళు. ఈసారి ఏం చేస్తున్నారంటే ఒక చీలిక బదులుగా 2 చీలికలు దీనికి ఏర్పాటు చేస్తున్నారు. అందుకని దీన్ని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పంటాం. ముందుగా దీంట్లోంచి ద్రవాన్ని లేక ప్రవాహాన్ని లేక శక్తిని పంపించినారు. శక్తిని పంపించినప్పుడు ఏమైందంటే 2 చీలికలు ఇక్కడ ఉన్నాయి. అందుకని 2 గీతలు పడి ఉండాల్సింది. 2 గీతలు పడ్డం కాకుండా పక్కన చిన్న చిన్న గీతలు మళ్ళీ ఇటుపక్క అటుపక్క కూడా కొన్ని ఏర్పడినాయి. ఇట్లా ఎందుకు ఏర్పడినాయంటే దీని ఎక్స్ప్లెనేషన్ తేలికే. ఎందుకంటే ఒక చెరువులోన మనం ఒక రాయి కనుక వేసినట్లయితే ఒక చోటే తరంగం ఏర్పడతా ఉంటుంది. మనం ఒకేసారి 2 రాళ్లను కనుక ఈ చెరువులో వేసినట్లయితే ఇక్కడ కూడా మొదట విడివిడిగా తరంగాలు ఏర్పడతాయి. కొంచెంసేపు అయిన తర్వాత ఈ తరంగము 2 ఒకదానితోటి గుద్దుకుంటాయి.
అంటే మరొక తరంగం ఇక్కడ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో ఈ రెండు ప్రధాన తరంగాలు కాకుండా పక్కన మళ్ళీ విడిగా కొన్ని ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది జరిగిన తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఈ డబుల్ స్లిట్ లోంచి ఇంతవరకు మనం వస్తువును పంపించినట్లుగా లేక టెన్నిస్ బాల్స్ను పంపించినట్టుగా ఎలక్ట్రాన్ అంటే ప్రతి ఆటంలో లేక అణువులో ఉండేటువంటి సూక్ష్మ భాగం. ప్రతి అణువులో కూడా ఒకటి లేకపోతే రెండు పాజిటివ్ ఛార్జెస్ ఉండేటివి ఉంటాయి. వీటిని ప్రోటాన్స్ అని చెప్పి పిలుస్తారు. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. దీనికి చుట్టూ నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉండి దీని చుట్టూ విపరీతమైన వేగంతో తిరిగేటువంటి కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి నెగిటివ్ ఛార్జీలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఎలక్ట్రాన్స్ అని చెప్పి పిలుస్తారు. అయితే వీటిని యథాతథంగా కనుక వదిలిపెడితే ఈ పాజిటివ్ నెగిటివ్ నార్త్ పోలు సౌత్ పోలు రెండు ఒకదానికోటి గుద్దుకొని అక్కడ క్రియ అంతా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ రెండు గుద్దుకోకుండా ఉండడం కోసం మధ్యలో న్యూట్రల్గా ఉండేటువంటి పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు. ఇవి జీరో, నెగిటివ్ కాదు లేక పాజిటివ్ కూడా కాదు, జీరో. కాబట్టి రెండు ఒకదానికొకటి గుద్దుకోకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ మధ్య నుండి న్యూట్రాన్ అనేది దీన్ని ఆపుతూ ఉంటుంది. వాస్తవానికి ఏ వస్తువుని మీరు తీసుకున్నా వస్తువులు అనేక రకాలు. మనకు కొన్నేమో మూలకాలు, కొన్నేమో సమ్మేళనాలు అని చెప్పి అంటాం. ఉదాహరణకి నీరు మీకు తెలుసు H2O అని పిలుస్తారని చెప్పి. దీని అర్థం ఏమిటంటే రెండు అణువుల హైడ్రోజన్ ఒక్క అణువు ఆక్సిజన్ కనుక కలిసినట్లయితే ఒక నీటి అణువు అనేది ఏర్పడుతుంది. నీటి అణువు అనేది మిశ్రమము. ఈ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ అనేటివి మూలకాలు లేక ఎలిమెంట్స్ అని చెప్పి అంటారు. ఇట్లాంటి ఎలిమెంట్స్ ప్రస్తుతానికి 119 దాకా కనుక్కున్నారు. 130 దాకా ఉండొచ్చు అని చెప్పి ఊహిస్తున్నారు. మిగిలిన వాటి కోసం వెతుకుతున్నారు. అయితే ఈ ఎలిమెంట్స్ ఎన్నన్నా ఉండనియండి, దీన్ని అతి సూక్ష్మ రూపంలో కనుక విభజించినట్లయితే చిట్టు చివరికి మిగిలేదు దాన్ని అణువు లేక ఆటమ్ అని చెప్పి పిలుస్తారు. ప్రతి అణువులో కూడా ఉండేది ఏమిటంటే ఈ మూడు అంశాలే. నెగిటివ్ ఛార్జ్ కలిగినటువంటి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి ప్రోటాన్స్ ఉంటాయి, మధ్యలో న్యూట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం సారాంశం మాత్రమే గ్రహించండి. వాస్తవానికి ఇప్పుడు ఈ చర్మము కూడా ఇట్లాంటి అనేక అణువులతో కూడి ఏర్పడిందే తప్ప మరొక మాదిరి ఏర్పడింది కాదు. ప్రతి దాంట్లో దేంట్లో విభజించిన సూక్ష్మ రూపంలో ఇవే ఉంటాయి. ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని న్యూక్లియస్ అని పిలుస్తారు లేక కేంద్రకం అంటారు. ఈ కేంద్రకం ఎప్పుడు దీన్ని లోపలికి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది, ఇదేమో బయటికి పోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండింటి యొక్క ఘర్షణ వల్ల ఇది పూర్తి బయటికి పోలేక దగ్గరికి రాలేక గిరగిర దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎంత వేగంతో అంటే 1 సెకండ్కి 600 మైళ్ళ వేగంతో ఇది తిరుగుతూ ఉంటుంది దీని చుట్టూ. అంతేకాదు దీని లోపల ఉండేటువంటి న్యూట్రాన్ పాజిట్రాన్ ఈ రెండు కూడా ఒకదాని చుట్టూ ఇవి కూడా గిరగిర తిరుగుతూ ఉంటాయి. 1 సెకండ్కి 40,000 మైళ్ళు వేగంతో ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి. మనకేమి ఇక్కడ చూడడానికి ఏమి కనిపించడం లేదు, కానీ మన శరీరం లోపలంతా కూడా నిరంతరం గరగర తిరుగుతున్నటువంటి అణువులు ఉన్నాయి తప్ప కాన్స్టెంట్గా స్థిరంగా సుఖంగా మధ్యగా దాగి హాయి కూర్చున్నటువంటిది ఏదీ లేదు. నిరంతరం ఇంత వేగంతో ఈ లోపల దాని చుట్టూ ఇవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అసలు ఈ అణువును అనేది పెద్ద మైక్రోస్కోప్ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ను ఉపయోగిస్తే తప్ప లోపల ఏముందని చెప్పి చూడడం అసాధ్యం. దాదాపు అతుకుపోయి ఒకటే దాని మాదిరి కనిపిస్తుంది. చూడడానికి ఇదంతా కలిపి ఒకే ఘన పదార్థం మాదిరి కనిపిస్తుంది, కానీ నిజానికి మాత్రం కాదు. అయితే నా చేతిని ఇట్లా తాకినప్పుడు ఎందుకు ఇది ఘన పదార్థం మాదిరి అనిపిస్తుంది అంటే దీన్ని ఇంతకంటే కిందికి నొక్కడానికి వీల్లేదు. ఇది ఎందుకంటే తప్పించుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తుంది, దీని దగ్గరకు అది పోదు. కాబట్టి మనం ఎంత గట్టిగా నొక్కినా కూడా ఇది పోవడానికి ఇష్టపడదు. ఇక్కడ పైన ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. దీంతో నొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఇది పోవడానికి ఇష్టపడడం లేదు, ఇది పోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి నాకు గట్టిగా ఉన్నట్టుగా నా వేలికి తెలుస్తుంది. అయితే నిజానికి వీటి మధ్య చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ఎంత ఖాళీ స్థలం ఉంటుందంటే
ఇది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పి అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుట్బాల్ తన్నుకుంటూ పోతారు. ఇటువైపు ఒక గోల్ ఉంటుంది, ఇటువైపు ఒక గోల్ ఉంటుంది. ఈ మధ్య ప్రాంతంలో కనుక ఒక ఫుట్బాల్ సైజులో ఉండేటట్లుగా ఈ ప్రోటాన్ న్యూక్లియస్ ని కనుక ఉంచినట్లయితే, ఇక్కడ ఫుట్బాల్ రూపంలో ఉంచినట్లయితే, అంత పెద్దగా చేయగలిగినట్లయితే, అప్పుడు దీని చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఎంత దూరంలో తిరుగుతుందంటే, ఇక్కడ ఫుట్బాల్ ఉంటే ఇక్కడ ఒక గోల్ ఉంది, ఇక్కడ ఒక గోల్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో అంత దూరం మేరకు దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ఖాళీ ఉంది వీటి మధ్య అని చెప్పి అర్థం చేసుకోండి. మనం ఏదైతే ఘన పదార్థం, గట్టి పదార్థం అని చెప్పి అనుకుంటున్నామో, నిజానికి అదంతా ఘనం కాదు. మన స్పాంజిలో ఉన్నట్టుగా లోపలంతా డొల్లగా మాత్రమే ఉంది. కానీ వీటి మధ్య ఉండేటువంటి ఆకర్షణ వికర్షణల వల్ల గట్టిగా ఉన్నట్లుగా మనకు భావిస్తుంది. దీన్ని కాసేపు మర్చిపోండి, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, దీంట్లో మనం ఏదైతే ఎలక్ట్రాన్ అని చెప్పి ఇందాక చెప్పినామో అటువంటి ఎలక్ట్రాన్లను దీంట్లో పంపిస్తున్నారు. ఎలక్ట్రాన్ ఏమో ఒక వస్తువు. అయితే ఈ వస్తువుని 2 స్లిట్స్ గుండా పంపించినప్పుడు, అంటే ఎలక్ట్రాన్స్ని ఇక్కడి నుంచి పంపించినప్పుడు, అదే ద్రవాన్ని లేక నీటిని లేక శక్తిని పంపించినప్పుడు ఏం జరిగిందో చూసినాం. ఇట్లా అనేకం వచ్చినాయి. ఈ 2 స్లిట్స్ నుంచి ఎలక్ట్రాన్స్ కనుక పంపిస్తే ఏమవుతుంది అని చూద్దాం అనుకున్నారు. దాంట్లో చూడడానికి ఏముంది, అది ఘన పదార్థం కదా, అందుకని ఈ 2 గీతలు మాత్రమే ఏర్పడతాయి. ఇక్కడ 2 స్లిట్స్ ఉన్నాయి కాబట్టి 2 గీతలు మాత్రమే ఏర్పడతాయి అని చెప్పి ఒకరు అన్నారు. అయినా సరే చూద్దామని చెప్పి ఈ ఎలక్ట్రాన్స్ దీంట్లో పంపించినారు. పంపిస్తే వీళ్ళు అనుకున్నట్టుగా 1, 2 ఏర్పడలేదు. ఈ 3, 4, 5, 6 అనేకం. అంటే ద్రవ పదార్థము లేక శక్తి ప్రవహిస్తే ఎట్లయితే ఏర్పడుతుందో అట్లా ఏర్పడుతుంది. దాంతో వీళ్ళకి అర్థం కాలే. ఇదేంటి ఇట్లా కాదు కదా జరగాల్సింది, కేవలం 2 గీతలు మాత్రమే వచ్చి ఉండాల్సింది. అట్లాంటి ద్రవం ప్రవహించినప్పుడు లేక శక్తి ప్రవహించినప్పుడు వచ్చినట్టుగా అనేక గీతలు వస్తున్నాయి. ఇది ఎట్లా, ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి వాళ్ళకి అర్థం కాక, ఎక్కడ ఈ పొరపాటు జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఒక డిటెక్టర్ని లేక ఒక కన్నుని దీని పక్కన ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక డిటెక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు, అంటే ఒక కన్నుని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ వస్తువు శక్తి కింద మారుతా ఉంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఇది ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ని లేక వస్తువుని పంపిస్తూ ఉంటే, ఇంతకు మునుపు ఏర్పడినట్టుగా 6 గీతలు ఏర్పడలేదు, కేవలం ఈ 2 గీతలు మాత్రం ఏర్పడినాయి. అంటే వస్తువు ఎట్లయితే అనుసరిస్తుందో అటువంటి పద్ధతిని ఇవి అనుసరించినాయి. అదేంటి, ఇందాక ఇది పెట్టకముందు దీన్ని పంపించినప్పుడేమో 6 గీతలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఇక్కడ డిటెక్టర్ని ఏర్పాటు చేసినామో మళ్ళీ 2 గీతలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడన్నా పరిశోధనలో పొరపాటు జరిగిందా లేక ఇంకేమైనా జరిగిందా అని దీన్ని ఆఫ్ చేసినారు. ఆఫ్ చేసి మళ్ళీ పంపిస్తే మళ్ళీ యథావిధిగా అనేక గీతలు ఏర్పడినాయి. మళ్ళీ దీన్ని ఆన్ చేసినారు, మళ్ళీ 2 గీతలు మాత్రం ఏర్పడినాయి. దీన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే, ఇక్కడ దీన్ని పరిశీలన చేస్తున్నప్పుడు లేక ఎవరో ఒకరు గమనిస్తూ ఉండినప్పుడు అదేం చేస్తుందంటే వస్తువు మాదిరి నటిస్తుంది. అది నిజానికి వస్తువు కాదు, వస్తువు మాదిరి నటిస్తుంది. అది ఎవరు చూడకపోతే మాత్రం మళ్ళీ శక్తి కింద మారిపోతా ఉంది అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే, మనము ఈ ఎలక్ట్రాన్స్ని పంపించేటప్పుడు ఒకటి కాకుండా గుంపుగా మందగా పంపిస్తున్నాము. దండిగా పంపిస్తున్నప్పుడు కొన్ని ఇక్కడ పక్కన కొట్టుకొని ఆగిపోతున్నాయి, ఇక్కడ నుంచి మాత్రం అవతలికి పోతున్నాయి. అనేక ఎలక్ట్రాన్లు ఒకేసారి అనేక వస్తు రేణువులు, ఇసుక రేణువులు అనుకోండి, అనేక రేణువులు ఒకేసారి లోపలికి పోవడం వల్ల ఒకదాన్ని ఒకటి గుద్దుకొని అది ద్రవం మాదిరి అయిపోయి, అంటే 2 అలలు ఒకదానితో ఒకటి కలిసి ఇట్లా జరుగుతుందేమో, అందుకని ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని పంపించి చూద్దామని చెప్పి అనుకున్నారు. అందుకని ఈసారి ర్యాండమ్గా, అంటే ఎక్కడంటే అక్కడ ఇది వరుసగా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు డబుల్ సిట్లు అట్లాగే ఉంచి ఎలక్ట్రాన్లను ఒక్కొక్కటి మాత్రమే పంపించడం మొదలుపెట్టారు. గుంపుగా పంపించలేదు, మందగా పంపించలేదు, ఒక్కొక్క దాన్ని నిదానంగా పంపించడం మొదలుపెట్టినారు. అయినా సరే ఒక్కటే పంపించినా డబుల్ సిట్లు ఉండినప్పుడు అది 1 గీత ఏర్పడలేదు, 2 గీతలు ఏర్పడలేదు, అనేక గీతల కింద మారిపోయింది. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ విడిగా పంపించినా కూడా అది
వస్తువు మాదిరిగా ఉండడం లేదు, శక్తిగా మారిపోయి కనిపిస్తుంది అని చెప్పి తెలుసుకున్నారు. ఎప్పుడు ఇక్కడ పక్కన ఒక డిటెక్టర్ ఉంటే, డిటెక్టర్ లేదనుకోండి ఒక్కొక్క గీతే మళ్ళీ ఏర్పడుతుంది. ఈసారి వీళ్ళు ఇంకొక ఆలోచన ఏం చేస్తున్నారంటే, మనం డిటెక్టర్ని ఈ పక్కన పెట్టి చూస్తున్నాము, లోపల పెట్టి చూసినాము, అదే ఫలితం వచ్చింది. ఇవి దాదాపు దగ్గరకు పోయి దీన్ని తాకడానికి కొంచెం ముందు ఇంకా తాకుతుంది అన్నప్పుడు ఆన్ చేసి చూద్దామని చెప్పి అనుకున్నారు. అనుకొని ఈ ప్రాంతంలో ఒక డిటెక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే, డిటెక్టర్ ఎప్పుడైతే ఆన్ చేసినారో, డిటెక్టర్ ఆన్ చేయకుండా కనుక పంపిస్తేనేమో అనేక గీతలు ఏర్పడినాయి. డిటెక్టర్ ఆన్ చేసినారు కానీ డిటెక్టర్ దీనికి వెనక లేదు, ఇప్పుడు దీనికి ఆనుకొని ముందు లేదు, దీ బోర్డుకు దగ్గరగా ఉంది. అంటే దాదాపు ఇక్కడ నుంచి వచ్చినటువంటి టెన్నిస్ బాల్ దీన్ని తాకడానికి ఒక కొద్ది సెకండ్ల ముందు, నానో సెకండ్ల ముందు ఈ డిటెక్టర్ ఆన్ చేసినాడు. వెంటనే ఇది మళ్ళీ కాంతి వేగంతో వెనకకు పోయి మళ్ళీ అది తరంగం కింద ఉండేటువంటి దాన్ని పోగొట్టుకొని వస్తువు కింద మారి రెండే గీతల కింద మళ్ళీ ఫార్మ్ అయింది. అంటే ఇక్కడ చూసినా కూడా ఇక్కడ వరకు అది వస్తువు కింద వస్తుంది, అంటే ఒక బాల్ మాదిరిగా వచ్చింది ఇక్కడ వరకు. అక్కడికి వచ్చిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత తరంగం కింద మారిపోయింది. ఇది కనుక లేకపోతే తరంగాల కింద అనేకం కనిపించేది. కానీ ఇది చివరికి దగ్గరకు వచ్చి ఇంకా తరంగం తాకుతుంది అన్నప్పుడు దీన్ని ఆన్ చేయగానే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినటువంటి తరంగం వెనకకు పోయి వస్తువు కింద మారి మళ్ళీ వచ్చి కేవలం 2 గీతలు మాత్రమే పడ్డాయి. దీనికంటే విచిత్రమైనటువంటి అంశం ఏమిటంటే, ఈసారి అక్కడ ఇక్కడ కాదు, ఇది ముందుగా ఏర్పాటు చేసింది. ఇది దాదాపు ప్రస్తుతం దగ్గరకు వస్తున్నప్పుడు ఏర్పాటు చేసింది, ఇప్పుడు కాదు. తర్వాత కొద్ది కాలం తర్వాత, అంటే ఇది పోయి దీన్ని తాకిన తర్వాత అప్పుడు డిటెక్టర్ పెడదామని చెప్పి ఈ ప్రాంతంలో డిటెక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే వర్తమానంలో రాబోయే కాలంలోనే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఇక్కడ డిటెక్టర్ ఆన్ చేస్తున్నారు. ఒకసారి డిటెక్టర్ను ఆన్ చేయకముందు మామూలుగానే వీటిని పంపించినారు. మామూలుగా వీటిని పంపించినప్పుడు ఇది వస్తువుగా పోయినప్పటికీ లోపలికి పోయిన తర్వాత ఇది దాటగానే తరంగం కింద మారిపోయి, శక్తి కింద మారిపోయి అనేక గీతాలు పడ్డాయి. ఇప్పుడేం చేస్తున్నారు, దీన్ని ఈ డిటెక్టర్ని రెడీగా పెట్టి ఇది ఆన్ చేసి మళ్ళీ పంపిద్దామని అనుకున్నారు. ఆన్ మాత్రం చేయలేదు. కానీ ఈసారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ని పంపిస్తే అనేక గీతాలు రాలేదు, 2 గీతాలు మాత్రం వచ్చినాయి. అంటే కొద్దిసేపటి తర్వాత వీళ్ళు పరిశీలించబోతున్నారు అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఆ ఎలక్ట్రాన్ వస్తువు రూపంలోనే ఉండిపోయింది. చూడబోతున్నారు అనుకున్నప్పుడు వస్తువుగా ఉంటుంది, చూస్తుంటే వస్తువుగా ఉంటుంది, చూడబోతున్నారు అన్నా కూడా వస్తువుగా ఉంటుంది. ఎవరు చూడకపోతే మాత్రం తరంగ కింద మారుతుంది. అంటే దాని అసలు స్వరూపం శక్తి స్వరూపమే లేక తరంగమే, కానీ చూస్తున్నప్పుడు మాత్రం అది వస్తువు కింద మారుతుంది. దాంతో 2022లో నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి 3 శాస్త్రవేత్తలు, అది వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్ కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు యూట్యూబ్లోనే టెంపుల్స్ బుక్స్ అండ్ సైన్స్ అని ఎంటర్ చేయండి. దాదాపు 27 వీడియోలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇంగ్లీష్లో ఉండడం వల్ల మీకు చూపించలేదు. దీంట్లో 3 శాస్త్రవేత్తల బొమ్మ ఉండేటువంటి వీడియో ఒకటి ఉంటుంది. ఆ శాస్త్రవేత్తల వివరాలు, మన శంకరాచార్యులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేది వీళ్ళు ఎట్లా నిరూపించినారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. కావాల్సింటే యూట్యూబ్లో దీన్ని ఒకసారి సెర్చ్ చేయండి. అట్లా ఇది తెలుగులో ఉంటేనే, తెలుగు కూడా అనేక ఇట్లాంటి దీనికి సంబంధించినవి ఉన్నాయి. వీటిని కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా చూడండి. ఇప్పుడు ఈ 3 శాస్త్రవేత్తలు ఏం చెప్పినారంటే, మనము చూస్తున్నాం కాబట్టి ఈ ప్రపంచం ఉంది, మనం చూస్తున్నాం కాబట్టే ఈ వస్తు ప్రపంచం కనిపిస్తుంది, మనం చూస్తున్నాం కాబట్టే శక్తి వస్తువుగా మారి ప్రపంచంగా కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మళ్ళీ వినండి, మనము చూస్తున్నాం కాబట్టే శక్తి వస్తువుగా మారి ప్రపంచంగా మనకు కనిపిస్తుంది. నిజానికి అక్కడ ప్రపంచం అన్నది ఏమీ లేదు, వస్తువు అన్నది ఏమీ లేదు, ఉన్నదంతా కూడా శక్తి మాత్రమే.
మనం ఇదేనైతే వస్తువు అనుకుంటున్నామో అది గడ్డగట్టిన శక్తి మాత్రమే కానీ అక్కడ శక్తి తప్ప మరొకటి లేదు అన్నారు. శంకరాచార్యులు చెప్పింది కూడా అదే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. జగత్ మిథ్య అంటే జగత్ అని మీరు ఏదైతే చూస్తున్నారో, దేన్నైతే వస్తు ప్రపంచంగా చూస్తున్నారో ఆ వస్తువు నిజానికి వస్తువు కాదు, అది శక్తి మాత్రమే అని చెప్పి అతను చెప్పినాడు. అదే ఈరోజు నిరూపణ అయింది. కానీ ఈ శాస్త్రవేత్తలు చెప్పిన దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనము చూస్తున్నాం కాబట్టే శక్తి వస్తువుగా మారి కనిపిస్తుంది అన్నాడు. దానికి వాళ్ళు చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, మొట్టమొదట మనం వస్తువును పంపిస్తున్నప్పుడు అది అనేక తరంగాల కింద ఏర్పడింది. అంటే శక్తి మాదిరిగా అది ఉంది, దాని సొంత స్వరూపంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఒక డిటెక్టర్ని పెట్టి చూడడం మొదలుపెట్టినామో, చూడగానే అది ఏమైంది అంటే అది శక్తిగా కాకుండా వస్తువు మాదిరి నటిస్తూ ఉంది, వస్తువుగా కనిపిస్తూ ఉంది అని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఎక్కడ ఉంది అంటే, ఈ డిటెక్టర్ పెట్టినప్పుడు కూడా మనం చూస్తున్నాం, నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నాం. మరి అప్పుడు అది అట్లా కనిపించలేదు, కేవలం డిటెక్టర్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే అది నటిస్తుంది. కానీ వీళ్ళేం చెప్పినారు, మనము చూస్తున్నాం కాబట్టే అన్నారు. మరి డిటెక్టర్ పెట్టినప్పుడు కూడా శాస్త్రవేత్తలు దీన్ని మనం చూస్తున్నాం, ఆ శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. శాస్త్రవేత్తలు గమనించినంత మాత్రాన ఈ వస్తువు శక్తి కింద కనపడలేదు, డిటెక్టర్ అనేది పక్కన సపరేట్గా పెట్టినప్పుడు మాత్రమే కనిపించింది. అంటే శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఈ వస్తువుకి శక్తికి భిన్నమైనది ఇంకొకటి ఉంది అనేది వాళ్ళు అవగాహనలోకి ఇంకా తీసుకోవాలి. దాన్నే చైతన్యము అంటాము, లేక ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1-2 సంవత్సరాలు బట్టి కాన్షియస్నెస్ అంటే అసలు ఏమిటి అనే దాని మీద విపరీతమైన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా చుట్టూ ఇప్పుడు వస్తువులు ఉన్నాయి. ఈ బ్లాక్ బోర్డ్ ఉంది, ఆ వెనక గ్రీన్ కర్టన్ ఉంది, ఆ ఎదురుగా లైట్ ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ డిటెక్టర్ ఏం పెట్టలేదు, నేను చూస్తున్నాను. నేను చూడనప్పుడు కూడా ఉంటాయి, కానీ నేను చూసినప్పుడు చూడనప్పుడు, డిటెక్టర్ పెట్టినప్పుడు కూడా శక్తి వస్తువుగా మారి ఎందుకు నా చుట్టూ కనిపిస్తుందంటే, దీన్ని చూస్తున్నది నేను కాదు, డిటెక్టర్ కాదు, ఆ చైతన్యం అనేది ఒకటి. అది సాక్షిగా నిలబడి చూడడం వల్ల మాత్రమే ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇంతవరకు తెలుసుకున్నాము, మనం దేన్నైతే పరమాత్మ లేక ఆత్మ అని పిలుస్తామో దాంట్లో 2 అంశాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం. ఒకటేమో చైతన్యము లేక తెలివితేటలు లేక జ్ఞానము, మరొకటి జడ పదార్థము లేక శక్తి. ఇది జడ పదార్థము, దీనికి సొంత తెలివితేటలు లేవు, ఇది ఒక చోట ఉంచిన కుర్చీ లాంటిది, మనం కదిపితే తప్ప ఇది కదవలేదు. కానీ దీంట్లో అనంతమైనటువంటి శక్తి ఉంది, దీన్ని ఎట్లా వాడుకోవాలని చెప్పేటువంటి జ్ఞానం ఇక్కడ ఉంది. ఈ జ్ఞానాన్ని చైతన్యము లేక కాన్షియస్నెస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఈ చైతన్యమేమో ఎప్పుడూ కదలలేదు, ఎందుకంటే అది అనంతంగా వ్యాపించింది, దానికి ఇంకా కదలడానికి స్థలం అంటూ ఏమీ లేదు. కాబట్టి అది ఎప్పుడూ కదలకుండా ఒక చోట నిశ్చలంగా ఉంటుంది. ఈ చైతన్యానికి ఉండేటువంటి డ్రాబ్యాక్ లేక ఇబ్బంది అనండి, ఇంకొకటి అనండి, దాని లక్షణం ఏమిటంటే అది ఎప్పటికీ కదలలేదు. కానీ తన ఆధీనంలో శక్తి అనేది ఒకటి ఉంది. ఈ శక్తి కూడా మొట్టమొదటిలో కదలదు, కానీ సృష్టి చేయాలనుకున్నప్పుడు కదలడం మొదలు పెడుతుంది. ఇది 18 రకాలుగా కదులుతుందని అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ శక్తి కదలికలో మరీ తీవ్రమైన కదలిక ఉండినట్లయితే ఇది పంచభూతాల కింద లేక వస్తువుల కింద మారుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ చైతన్యము కేవలం వీటిని చూస్తూ ఉంటుంది, అది మాత్రం ఏమి కదలదు మెదలదు, ఏమీ చేయదు. జరిగే కార్యక్రమం అంతా ఈ శక్తి ఈ వస్తువులు ఈ రెండే చేస్తూ ఉంటాయి. ఇది ట్యాక్సీలో కూర్చున్నటువంటి డ్రైవర్ లాంటిది. ఈ డ్రైవర్ ఎప్పుడూ కదలడు, కానీ కార్ని కదిలిస్తూ ఉంటాడు. పైన ఉండేటువంటి ఆ శరీరము, కారు పైన ఉండేటువంటి కూడా వస్తువు, లోపల ఉండేటువంటి ఇంధనం శక్తి, ఈ రెండింటిని ఉపయోగించుకొని ఆయన కారు నడుపుతూ ఉంటాడు. ఆయన మాత్రం కారు కదులుతుంది కానీ ఆయన కదలడు, కదలకుండా స్థిరంగా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కున్న కొత్త విషయం ఏంటంటే, నిజానికి మనం దేన్నైతే ఈ 5 సహాయంతో ప్రపంచము లేక వస్తువు అనుకుంటున్నాము, అది వస్తువు కాదు, గట్టగట్టినటువంటి శక్తి మాత్రమే అని చెప్పి తెలుసుకున్నారు. అది వీళ్ళు ఇక్కడ నిరూపించింది.
అయితే ఎందుకు ఇది ఇట్లా ప్రవర్తిస్తుంది అన్న సంగతి ఈ డిటెక్టర్ వల్లనే అనుకుంటున్నారు, కానీ ఈ డిటెక్టర్ వల్ల కాదు. ఇక్కడ ఉండే డిటెక్టర్ ఇది యూనివర్సల్ డిటెక్టర్, అంతటా వ్యాపించి ఉండే డిటెక్టర్ ఇది. ఇది గమనిస్తూ ఉంది కాబట్టి చైతన్యం మన చుట్టూ, మన లోపల బయట అది లేని చోటంటూ ఏది లేదు, అనంతంగా వ్యాపించి ఉండి తెలివితేటలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ అనంతమైనటువంటి చైతన్యం గమనిస్తూ ఉంది కాబట్టి శక్తి వస్తువుగా మారి వస్తువులుగా మనకు కనిపిస్తుంది. అది ఎప్పుడైతే చూడడం మానేస్తుందో వస్తువులన్నీ శక్తి కింద మారిపోతాయి, శక్తి వచ్చి చైతన్యంతో కలిసిపోతుంది. ఎందుకంటే ఈ చైతన్యము ఈ శక్తి అనేటివి రెండు విడివిడిగా ఎప్పుడు ఉండలేవు. ఒకే దీపానికి ఉండేటువంటి వెలుతురు వేడి లాంటివి అవి ఎప్పుడు సపరేట్గా ఉండడానికి సాధ్యం కాదు. అందుకని శాస్త్రవేత్తల ప్రయత్నం ఎంతవరకు వచ్చిందంటే వస్తువు అనేది వస్తువు కాదు, శక్తి యొక్క గడ్డగట్టిన రూపం అని శంకరాచార్యుడు ఏదైతే చెప్పినాడో దాన్ని వీళ్ళు ఇప్పుడు నిరూపించగలిగినారు. అయితే వాడు చైతన్యాన్ని ఇంకా లెక్కలోకి తీసుకోలేదు. చైతన్యాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితే ఏమవుతుంది అనేది మనం రేపటి క్లాస్లో తెలుసుకున్నాం. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీని మాత్రమే కష్టంగా గందరగోళంగానే ఉంటుంది. ఇది 2-3 సార్లు చూసి డైజెస్ట్ చేసుకుంటే తప్ప మనం అర్థం చేసుకోలేం. ఇది నేను చెప్పిన వీడియోస్ ఇంగ్లీష్ వచ్చినట్లయితే వీటిని చూడండి తప్పనిసరిగా. మొత్తం అద్వైత సిద్ధాంతం ఇక్కడ ఉంటుంది. తెలుగు మాత్రమే కావాలనుకుంటే తెలుగు బడి చూడండి. ఇంకా మీకు ఊరిక చదువుకోవడానికి వివరణ కావాలనుకున్నట్లయితే దాదాపు ఒక 190 వీడియోలు ఉన్నాయి. అవి బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారివి. ఈయన మార్కాపూర్లో జన్మించినారు. తెలుగు సంస్కృత అధ్యాపకుడు. ఆంధ్ర యూనివర్సిటీలోంచి మొదలుపెట్టి అనేక కళాశాలలో ఈయన లెక్చరర్గా ప్రిన్సిపాల్గా పనిచేసినారు. మన దురదృష్టం కొద్దీ 2 సంవత్సరాల క్రితం ఈయన గతించినాడు. అంటే ఈ నోబెల్ బహుమతి రావడానికి ముందు ఆయన గతించినాడు. అద్వైత సిద్ధాంతం గురించి చాలా పర్ఫెక్ట్గా పూర్తిగా అర్థమయ్యేటట్టుగా నేను ఎంతో ఇంత చెప్పగలుగుతున్నానంటే కేవలం ఆయన వీడియోస్ నేను చూసి చదివి మాత్రమే. ఎక్కడన్నా తప్పులు ఉంటే అవి నావి, మంచిది ఏదైనా ఉంటే ఆయనకు సంబంధించింది మాత్రమే. ఇదంతా కూడా ఆయన ఇచ్చేటువంటి వీడియోలో సారాంశం మాత్రమే మీకు చెప్తున్నాను. ఇంకొంచెం ఇన్డెప్త్గా పోయి అసలు అద్వైతానికి విశిష్టాద్వైతానికి ద్వైతానికి ఉండే తేడా ఏంటి, ఇస్లామిజానికి మన మతంలోనే కణ్వాదుడు అనేటువంటి నాస్తికుడు ఉన్నాడు, వాళ్ళకు మధ్య ఉండే తేడా ఏమిటి, మిగిలిన మతాలకు దీనికి ఉండే తేడా ఏమిటి, ఆ బౌద్ధ మతం ఏం చెప్పింది, హీనయానం ఏం చెప్పింది, మహాయానం ఏం చెప్పింది, దాంట్లో ఉండే లోటుపాట్లు ఏమిటని చెప్పి చిట్ట చివరికి అద్వైతమే చిట్ట చివరి అంతిమమైనటువంటి మతం లేక అదే సిద్ధాంతం అని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తాడు. మీకు ఓపుకుంటా 197 వీడియోలు చూడండి. బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు అని చెప్పి మీరు టైప్ చేసినట్లయితే వస్తుంది. దాంట్లో అనేక కనెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రధానంగా 175 వీడియోస్ ఒకే లిస్ట్లో ఉంటాయి. వాటిని ఇది క్లాసులు అయిపోయిన తర్వాత నిదానంగా మీరు దాంట్లోకి ఇంకొంచెం డెప్త్కి పోదలుచుకున్నప్పుడు దయచేసి స్టడీ చేయండి. ఇప్పుడు ఈ పూటకు మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఒక చిన్న మార్పును చేయడం జరిగింది. అదేంటంటే ఇంత మునుపు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని అన్నప్పుడు మనం గతంలో ఏమనుకున్నామంటే ఇది సత్యము, ఇది నిజము అని చెప్పి నిర్వచించినాం. ఇది శాశ్వతంగా ఉంటుంది, ఇది శాశ్వతంగా ఉండదు. ప్రపంచం అనేది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే అది జనించింది ఏదైనా సరే గతించాల్సిందే. మన శరీరంతో సహా చెట్లు, కొండలు, భూమి, అన్ని గ్రహాలు కూడా జన్మించినాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి గతిస్తాయి. అందుకని ఇది నిజం, ఇది సత్యం అన్న. కానీ ఇప్పుడేమంటున్నామంటే బ్రహ్మ సత్యం అంటే ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండేదని అర్థమే. కానీ ఈ జగత్ మిథ్య అనే మాటకి ఇప్పుడు అర్థం ఏమిటంటే ఈ జగత్ అనేది లేక వస్తు ప్రపంచం అనేది నిజానికి వస్తువు కాదు, అది గడ్డగట్టినటువంటి శక్తి రూపం అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు మిథ్య అనే మాటకు అర్థం ఇది. దీనికి మూడో అర్థం, చిట్ట చివరి అర్థం ఉంది. రేపు సోమవారం క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఈ లోపల సండే అంతా దయచేసి కొంచెం కాంటెంప్లేషన్ చేయండి.
దీని మీద కొంచెం లోతుగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఈ సిద్ధాంతం మీద, క్వాంటం సిద్ధాంతం మీద ఇప్పటికే తెలుగులో చాలా వీడియోస్ వచ్చినాయి. నెక్స్ట్ చెప్పబోయే వీడియో కూడా ఆల్రెడీ అనేక మంది ప్రతిపాదించినారు. కానీ ముందు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఫైనల్ స్టెప్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకని ఈ లోపల ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.